దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఓసారి చూసినట్లయితే గడిచిన 24 గంటల్లో మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో తీవ్ర వడగాలులు వీచాయి. 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతతో దేశం మొత్తం మీద విదర్భలోని చంద్రాపూర్ రికార్డు నమోదు చేసింది. రాగల 24 గంటల్లో మధ్య వడగాలులు కొనసాగే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు హెచ్చరించాయి. తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రం అంతటా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో వడగాలులు వీస్తున్నాయి. కాటన్ దుస్తుల వల్ల శరీర వేడిని తగ్గి కుండలో చల్లటి నీరు ఎక్కువగా తాగాలి. తేలికగా జీర్ణమయ్యే పెరుగన్నం తినాలి. రాగల 24 గంటల్లో కూడా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో వేడి గాలులు కొనసాగే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో రేపటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడి. అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. తెలంగాణ వస్తే ఈ రోజు ఆదిలాబాద్లో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 43, నిజామాబాద్ 43, ఆదిలాబాద్ 44, రామగుండం 42, భద్రాచలంలో 41 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. ఎండవేళల్లో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. రాగల 24 గంటల్లో కూడా రాయలసీమలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించి నమోదవుతాయని మెట్ వర్గాలు హెచ్చరించాయి. ఇక ప్రధాన పట్టణాల్లో రేపటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, 28 డిగ్రీలు వాతావరణం పొడిగా ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నంద్యాలలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 43, కర్నూలు 43, కాకినాడ 36, బాపట్ల 35, నెల్లూరులో 40 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.